మిత్రులకి వందనాలు. మనకు ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఏంటంటే, ఎవరైనా అభ్యర్థి షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఉండి షెడ్యూల్డ్ క్యాస్ట్గా డిక్లేర్ చేసిన జాబితాలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ ఉండాలంటే ఆ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎవరైతే జనాభా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా హిందూ మతము లేదా సిక్కు మతము లేదా బౌద్ధ మతం ఈ 3 మతాలలో మాత్రమే ఉండాలి. ఆ 3 మతాలను ఆచార సాంప్రదాయాలు మాత్రమే పాటించాలని గతంలో ఇప్పుడే కాదు చాలా తీర్పులు ఉన్నాయి. అది ఎందుకంటే ఆర్టికల్ 341 ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో వచ్చింది. ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడే అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చెప్పినట్టే కేవలం ఆ రోజు అసలు ఆర్డర్ ఇచ్చిన రోజు కేవలము షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఉన్న వాళ్ళు మొత్తం ఎవరైతే షెడ్యూల్డ్ కులాలుగా జాబితాలుగా డిక్లేర్ చేసిందో షెడ్యూల్డ్ కులాలుగా డిక్లేర్ చేసినటువంటి ఈ దేశంలో పౌరులంతా ఆడ కానీ మగ కానీ ఎవరైనా కూడా వాళ్ళు తప్పనిసరిగా సిక్కు మతము లేదా హిందూ మతంలో మాత్రమే కొనసాగాలి. ఇతర మతాలలోకి మారకూడదు. ఒకవేళ మారినట్లయితే వాళ్ళకు ఎస్సీ స్టేటస్ కోల్పోతారని చాలా స్పష్టంగా రాష్ట్రపతి ఉత్తర్వులు చెప్పినాయి. 1950లోనే వచ్చినాయి. దాని తర్వాత 1950 తర్వాత చాలా జడ్జిమెంట్స్ గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి లేటెస్ట్గా జస్ట్ మొన్ననే ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు సి సెల్వం రాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూలో మళ్ళొకసారి ఆ జడ్జిమెంట్ రిపీట్ చేస్తూ ఆ అభ్యర్థి విషయం ఏంటంటే సెల్వం రాణి ఏంటంటే అక్కడ తమిళనాడులో ఒక లోయర్ డివిజనల్ క్లర్క్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయి మాత్రం షెడ్యూల్ కాస్ట్ జాబితాలో సెలెక్ట్ కావడం జరిగింది పుదుచ్చేరిలో. దాని తర్వాత లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలని చెప్పేసి అపాయింటింగ్ అథారిటీ అడిగినప్పుడు ఆమె కాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసినప్పుడు ఆమె హిందూ మతంలో లేదు కాబట్టి ఆమెకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆమె ఛాలెంజ్ చేసింది. ఎందుకంటే ఆమె మధ్యలో ఏమైందంటే క్రైస్తవ మతాల్లోకి బాప్టిజం తీసుకున్నట్లుగా సాక్ష్యం ఉన్నది. క్రైస్తవ మతము ఆచరిస్తున్నట్లుగా క్రైస్తవ మతంలో చేరినట్లుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు హైకోర్టు కానీ అక్కడ కొట్టివేయడం జరిగింది. ఆమె యొక్క అభ్యర్థనను కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఒకటే కారణం, మన గతంలో కూడా మతం మారితే రిజర్వేషన్లు పోతాయనే అంశం మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతున్నాయో షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు అంటే షెడ్యూల్డ్ జాబితాలో ఉన్నటువంటి కులాలు మన దేశంలో దాదాపుగా 1200 కులాలను షెడ్యూల్డ్ జాబితాలో చేర్చడం జరిగింది. ఆయా కులాలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆయా కులాలలో ఉన్న జన సమూహం అంతా కూడా తప్పనిసరిగా హిందూ మతంలో కానీ సిక్కు మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ కొనసాగాలి. ఒకవేళ వాళ్ళు క్రైస్తవ మతంలోకి కానీ లేదా ఇస్లాం మతంలోకి కానీ పర్షియన్ మతంలోకి కానీ జైన మతంలోకి కానీ ఏ ఇతర మతాల్లోకి ఈ 3 తప్ప వేరే మతంలోకి కనుక కన్వర్ట్ అయితే ఇమీడియట్గా వాళ్ళకు షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇక కొన్ని రాష్ట్రాలలో వాళ్ళను ఓబీసీలుగా గుర్తించి బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీసీ సర్టిఫికేట్ ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్ జాబితాలో ఉన్న కులాల వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితే వాళ్ళకు ఇక్కడ బీసీసీ సర్టిఫికేటు ఇస్తూ ఉన్నారు 2 రాష్ట్రాలలో. మరి 2 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఓబీసీ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే వాళ్ళకు షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ రాదిగా. ఎందుకంటే హిస్టారికల్గా మనం ఎన్నో ఇప్పటివరకు చాలా కమిషన్స్ చూసినాము. మొన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఏం చెప్తున్నారంటే హిందూ మతంలో ఈ కులాల విభజన ఉన్నది, కులాలుగా సమాజం విడిపోయి ఉన్నది. ఆయా కులాల మధ్య సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళైతే ఏంటంటే పూర్తిగా వాళ్ళకు ఈ సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటుతో పాటుగా అస్పృశ్యత ఉన్నది, అన్టచబిలిటీని ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగంలో ఈ నిబంధన ఏం లేదు. ఈ మతంలో ఉండాలనే నిబంధన రాజ్యాంగంలో లేనప్పటికీ ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆ రోజు 1950లోనే రాష్ట్రపతి ఉత్తర్వులలో అంటే షెడ్యూల్డ్ కాస్ట్ జాబితాను గెజిట్ చేసే సమయంలో రాష్ట్రపతి ప్రకటించిన ఆర్డర్లో మాత్రము ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మొదట హిందూ మతం లేదా సిక్కు మతంలో ఉండాలని చెప్పిన దాని తర్వాత బౌద్ధ మతాన్ని కూడా అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. మరి ఇటీవల ఈ కాలంలో ఈ మధ్య బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళందరూ కూడా
ఎస్సీ స్టేటస్ ఇవ్వాలనా లేదా అనేది జస్టిస్ రాధాకృష్ణన్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ కమిషన్ ఇక రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి క్రైస్తవ మతాన్ని కూడా ఆ క్రైస్తవ మతంలో కొనసాగినా కూడా ఎస్సీ స్టేటస్ ఇస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అది కాలేదు. ప్రధానంగా మనకు గతంలో ఉన్న కమిషన్ రిపోర్ట్స్ కానీ ఈ మధ్య ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పులో కానీ ఏం చెప్పిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే క్రిస్టియానిటీలో క్రైస్తవ మతం లోపల ఈ ఈ అసమానతలు లేవు. క్రైస్తవ మతంలో అందరూ సమానమే. ఎందుకంటే చర్చికి పోయినప్పుడు అందరూ సమానంగా కూర్చుంటారు. చర్చిలో పాస్టర్ కావాలన్నా ఎవరైనా కావచ్చు. అక్కడ మన ఈ హిందూయిజంలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దురదృష్టవశాత్తు అసలు దురదృష్టమో అదృష్టమో ఈ దేశం లోపల హిందూ మతంలో కుల వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. ఈ కులాల పరంగానే లేబర్ తయారవుతా ఉన్నారు. మరి ఇక్కడ మనకు ఏ విధంగా సపోజ్ బార్బర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే వాషర్మెన్, ఫిషర్మెన్, పోర్టర్సు, టెడ్డీ టాపర్సు, లేదా ఏ కులాలు షెపర్డ్స్ ఏవి తీసుకున్నా ఏమవుతున్నది, పుట్టుకతోనే ఆ కులం యొక్క వృత్తి వస్తున్నది, ఆ లేబర్ పని వచ్చేస్తున్నది. కాబట్టి ఇక్కడ కులాలే ఆ కులంలో పుట్టిన దౌర్భాగ్యం ఇమీడియట్గా కులం యొక్క వృత్తి వాళ్ళకు వచ్చేస్తున్నది. కాబట్టి అంటే బై బర్తే లేబరర్గా తయారవుతున్నారు. కాబట్టి మరి వాళ్ళకు మన మనుధర్మశాస్త్రం కానీ, ఋగ్వేదం కానీ, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా శూద్రులకు విద్య నేర్చుకోవద్దు అనే ఒక నిబంధనతోటి శూద్రులు కానీ, మహిళలు కానీ విద్యకు దూరం అయిపోయారు. కాబట్టి ఇలా మరి షెడ్యూల్ అదే మరి మతాల గురించి మనం ఆలోచించినట్లయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వీళ్ళు హిందూ మతంలో కానీ, క్రైస్తవ మతం కానీ ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళ రిజర్వేషన్ పోదు. బీసీలు ఏ మతంలో ఉన్నా బీసీ స్టేటసే ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళు హిందూ మతంలో ఉండాలని బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి మాత్రమే పెట్టడం జరిగింది. మరి వాళ్ళకి పెట్టిన ఉద్దేశం కూడా వాళ్ళు చెప్తున్న రీజన్ కూడా హిస్టారికల్ రీజన్ కానీ, గతంలో ఇచ్చినటువంటి కమిషన్ రీజన్స్ కూడా ఏం చెప్తున్నాయంటే వాళ్ళకి అన్టచబిలిటీ ఉన్నది. అది ఎక్కడ అన్టచబిలిటీ ఉన్నది? హిందూ మతంలో ఉన్నది. ఇతర మతాలలో అన్టచబిలిటీ అనేది లేదు. ఉదాహరణకు మనం చర్చ్ తీసుకున్నట్లయితే చర్చిలో కులాల వారిగా కూర్చోబెట్టరు, అందరూ సమానంగా కూర్చుంటారు. తర్వాత దానికి పాస్టర్ కావాలంటే ఎవరైనా కావచ్చు. కానీ హిందూ మతంలో ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ కులాల వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళను ఒకప్పుడు దేవాలయాలకు కూడా రానియలేదు. సరే ప్రజాస్వామ్యం వచ్చి అక్కడక్కడ ఇప్పుడు ఆ అన్టచబిలిటీ తగ్గిపోయినా కూడా ఇంకా ఆ మూలాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మాలగూడాలు కానీ, మాదిగ గూడాలు కానీ, లేకపోతే ఇతర షెడ్యూల్డ్ కాస్ట్ కులాలు ఇప్పటికి కూడా సమాజానికి దూరంగా కొంత అంటరానితనాన్ని, వెనుకబాటును ఇంకా వాళ్ళు స్వయంగా అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ హోదా ఇవ్వడం జరిగింది. మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఏ షెడ్యూల్ కాస్ట్లో ఉన్న కులాలందరూ కూడా హిందూ మతము లేదా బౌద్ధ మతము లేదా సిక్కు మతంలో మాత్రమే ఉండాలి. ఈ 3 మతాలు కాకుండా వేరే మతంలోని కనుక కన్వర్ట్ అయినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు ఎస్సీ స్టేటస్ పోతుంది. అంటే ఎస్సీ సర్టిఫికేట్ రాదనేది చాలా స్పష్టంగా రాష్ట్రపతి ఉత్తర్వులలో ఉంది. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కూడా అది అమలు జరుగుతూ ఉన్నది. సరే ఏదేమైనా కొన్ని చాలా తీర్పులు చెప్పిన దీని మీద మతం మారితే రిజర్వేషన్ పోతుంది అనే అంశం మీద నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఒకవేళ ఒక వ్యక్తి షెడ్యూల్ కాస్ట్ అనుకోండి, ఇప్పుడు హిందూ మతంలో ఉన్నాడు, ఒక 4 ఏళ్ల తర్వాత క్రైస్తవ మతంలోకి పోయింది అనుకోండి, అప్పుడు ఆ ఎస్సీ స్టేటస్ పోతుంది, బీసీ సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ హిందూ మతంలో కూడా స్వీకరించవచ్చు. మళ్ళీ హిందూ మతంలోకి మారినట్లయితే మళ్ళీ అతనికి ఎస్సీ స్టేటస్ అట్లా వస్తుంది. అంటే అట్లాంటి వెసులుబాట్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులలో చాలా స్పష్టంగా ఉన్నది. ఏదేమైనా మనకు కాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న రోజు దాని తర్వాత కూడా తప్పనిసరిగా హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధ మతాలలో కొనసాగినట్లయితేనే ఆ ఎస్సీ సర్టిఫికేట్ చెల్లుతూ ఉన్నది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పిందంటే ఆ అభ్యర్థి ఏంటంటే ఆ మహిళ ఆమె సర్టిఫికేట్ ఎప్పుడో పాత సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టి జాబ్ తీసుకున్నది. మళ్ళీ లేటెస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకునే సమయానికి ఆ కాలంలోనే ఆమె బాప్టిజం తీసుకొని క్రైస్తవ మతంలోకి చేరినట్లుగా రుజువులు ఉన్నాయి. మరి ఆమె సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది, మీరు ఆల్రెడీ క్రైస్తవ మతంలోనే ఉన్నారు కాబట్టి మీకు ఎస్సీ సర్టిఫికేట్ రాదు. అసలు ఎస్సీ హోదా ఉండాలంటే ఏంటి, షెడ్యూల్ కాస్ట్ హోదా ఉండాలంటే హిందూ మతము లేదా హిందూ మతము లేదా బౌద్ధ మతము లేదా సిక్కు మతం ఈ 3 మతాలలోనే ఉండాలి. ఇక్కడ చాలా స్పష్టంగా అభ్యర్థి క్రైస్తవ మతంలో ఉన్నట్లుగానే ఉన్నది. మరి క్రైస్తవ మతం నుంచి మళ్ళా ఈ 3 మతాలలోకి మారినట్లుగా ఎక్కడ కూడా రికార్డు లేదు. అందులో క్రైస్తవ మతం లోపల అందరూ సమానమే. ఈ కుల వివక్షత అనేది లేదు, అన్టచబిలిటీ అనేది లేదు. కాబట్టి
ఆమెకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అందుకే నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన, ఒకవేళ ఏదైనా షెడ్యూల్ కాస్ట్, ఇప్పుడు చాలామంది అభ్యర్థులు కొంత మిస్లీడ్ కూడా చేస్తున్నారు. ఏదో ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటారు, తర్వాత కొంత బీసీసీ కూడా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాలలో ఇట్లా కూడా చేస్తున్నారు. ఒక ఉద్యోగానికో బీసీసీ అప్లై చేస్తున్నారు, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉన్నదని. ఇంకొక ఉద్యోగానికో ఎస్సీ సర్టిఫికేట్ కూడా అప్లై చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కూడా షెడ్యూల్ కాస్ట్కి చెందిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క డ్యూటీ. ఇట్లా ఎవరన్నా రిజర్వేషన్లు మిస్యూజ్ చేసినట్లయితే మీరే మీ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లయితే తప్పకుండా, ఎందుకంటే స్క్రూటినీ ఆఫీసర్ అతను కాబట్టి జిల్లాలో వాళ్ళు దాని మీద విచారణ చేసి అలా ఎవరైతే మిస్యూజ్ చేస్తున్న అభ్యర్థుల మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలియజేసి, ఇంకా కొన్ని చాలా లీగల్ అంశాల మీద నేను వీడియోలు చేస్తున్నాను. కొన్ని నాకు సమయం ఉండదు, అయినా చేస్తున్నాను. మరి ఇప్పటికీ మన ఛానల్ని చాలామంది వేల మంది చూస్తూ ఉన్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మిత్రులు, విద్యార్థులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అడగండి. నాకు తెలిసినంత వరకు మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి నా వీడియోలను కూడా మీ మిత్రులకు షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.